గద్దరన్న అంటేనే ఉద్యమాలు, ఉద్యమానికి సంబంధించిన పాటలు. సో ఈ మీటింగ్ సందర్భంగా కలిసాం కాబట్టి గద్దరన్నతో మీ అనుబంధం ఎలా ఉండేదక్క? ముందుగా ఈహె టీవీ ప్రేక్షకులందరికీ కళాభివందనాలు. గద్దరన్నతో నాకున్న అనుబంధం ఎట్లా అంటే, నేను తెలంగాణ ఉద్యమం కంటే ముందు నాకు తెలియదు. తెలంగాణ ఉద్యమంలోనే నాకు గద్దరన్నతో పరిచయం ఏర్పడిందనమాట. చాలా అనేక వేదికల మీద కలిసి గద్దరన్నతో పాటలు పాడి తిరగడము, గద్దరన్న పాటలు విని నేర్చుకోవడం జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత మేము గద్దరన్న వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలో షిఫ్ట్ అయినాం. అంటే మేము బోయినపల్లి ఆ ఏరియాలోనే ఉంటాం. సో వాళ్ళ ఇంటికి దగ్గరలో షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం మరీ ఇంకా ఎక్కువ దగ్గరగా అయినామన్నమాట. ఎప్పుడన్నా గద్దరన్నకి నాగరాజన్న, అంతర్పల్లి నాగరాజన్న తెలుసు కదా, నాగరాజన్నతో కలిసి వెళ్ళడం కానీ, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు అన్న రమ్మంటుండు, నేను పోతున్నాను వస్తావా రా అని చెప్పి అట్లా అన్నతోని ఉన్న అనుబంధంతో నాగరాజన్నతోని చాలాసార్లు ఫ్యామిలీకి వెళ్ళడము, అట్లా కలవడము, విమలమ్మని కలవడము, వీలైతే మా బాబుని తీసుకొని వెళ్ళడము, అట్లా ఉంటుండే. గద్దరన్న చనిపోయే ముందు ఒక 3 months ముందు కూడా నేను వెళ్ళి కలిసిన. నేను మాటల తిరుపతి అని అన్న రైటర్ ఉంటాడు, సింగర్ రైటర్, అన్న నాగరాజన్న మేము వెళ్ళి కలిసినాము. చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా నేనైతే.